యొక్క SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ప్రక్రియని మరో 3 నెలల పాటు కొనసాగించాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా CPI ఆధ్వర్యాన జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చి తద్వారా కేంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులకి తెలియజేయాల్సిందిగా మేము ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఎందుకంటే కేవలం 30 రోజులు టైం ఇచ్చి జూన్ 15 నుంచి జూలై 14 వరకే ఈ యొక్క ప్రక్రియ ఉంటుంది. మీరందరూ సచివాలయాల దగ్గరికి పరిగెత్తండి, మీ ఓట్లని ఉందో లేదో చూసుకోండి, దానికి కావాల్సిన వివరాలు అప్లికేషన్ ద్వారా సమర్పించండి అని చెప్పని ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. మీకంతా తెలుసు, ప్రజలకంతా తెలుసు, ఇటీవల జరిగిన ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో 90 లక్షలు ఒక రాష్ట్రంలో, 80 లక్షలు ఒక రాష్ట్రంలో, మరో 40-50 లక్షలు వివిధ రూపాల్లో ఓటర్ల సంఖ్య తగ్గించేశారు, ఓటు కోల్పోయారు ప్రజలు. కాబట్టి అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రంలో కూడా రాబోతూ ఉంది. ఇప్పటికే 50% కూడా ఎన్యూమరేషన్ వర్క్ జరగలేదు. 50% ప్రజలు కూడా వాళ్ళ ఓట్లు నమోదు చేసుకోలేదు. కాబట్టి ఈ యొక్క ప్రజలు ఈ యొక్క ప్రక్రియ వల్ల, ఈ తక్కువ వ్యవధి వల్ల ప్రజలు వాళ్ళ ఓటు హక్కు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరో 3 నెలల పాటు పొడిగించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్ననే CEC గారు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే ఎటువంటి పరిస్థితుల్లో సర్ని మేము గడువు పొడిగించే ప్రసక్తే లేదు అని చెప్పారు. అంటే ఈరోజు వరకు 50% ప్రజలేనా ఓటు హక్కులు కలిగి ఉండేది, మిగతా వాళ్ళకి ప్రజలకు ఓటు లేకుండా పోద్దా? ఓటు తీసే అధికారం ఎవరికి ఇచ్చారు? CECకి ఇవ్వాలా? CECకి అధికారం లేదు. ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఓటు హక్కుని లేకుండా చేయడం ఏ ప్రభుత్వానికి లేదు. ఖచ్చితంగా ప్రజలకు ఓటు హక్కు కల్పించాలి. కాబట్టి ఈ యొక్క ప్రక్రియని మరో 3 నెలల పాటు పొడిగించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా జిల్లా కలెక్టర్ గారికి ఈ విధంగా అర్జీ ఇచ్చి ఆయన ద్వారా కేంద్ర ఎన్నికల ప్రచార అధికారికి పంపించమని, రాష్ట్రం వాళ్ళు పంపించమని మేము కోరుకుంటాం.